కూడా చెప్తా మీకు. నేను వయసులో పెద్దోడిని కాదండి, వినండి ఒక్కసారి. నేను వయసులో మీరు మాట్లాడినట్లేదు సార్, మాట్లాడి నేను వయసులో అంత పెద్దోడిని ఏం కాదు. ఇప్పుడు నేను ఇలా అలా ఎక్స్పీరియన్స్ అయ్యే కొద్దీ నేర్చుకుంటా పోతాను. బట్ నందలెస్ నేను డే 1 నుంచి కూడా నేను అన్ని ఫేస్ చేస్తూ వచ్చాను. నేను ఎప్పుడు వాటి మీద తప్పుగా రియాక్ట్ అవ్వలేదు, తప్పుగా నేను ఎక్కడ నా నోరు జారలేదు, నేను ఏం చేయలేదు. నాకు ఆ మూమెంట్లో నా పాయింట్ ఏంటంటే, మా సినిమాలో ఆ హీరో క్యారెక్టర్ అనేది ఈ సాంగ్ ద్వారా మేము ముందే రిలీజ్ చేసాము, జరుగుతుంది వెళ్తున్నాం చెప్పే విధంలో నాకు ఒక 2 seconds ఎందుకో ఆ వర్డ్స్ నాకు ఇదంతా గుర్తొచ్చింది, నాకు కోపం వచ్చింది. సో నా ఎమోషన్లో నేను సాంగ్ ప్యాషనేట్గా పాడాను అనమాట. సో జస్ట్ 2 పదాలు, దానికి బూతు పాట అని పేరు పెట్టారు. బట్ దానికంటే ఎక్కువ బూతులు ఉన్న సినిమాలు ఉన్నాయి. మరి వాటన్నింటి బూత్ సినిమాలు అంటారా? అడగొచ్చు క్వశ్చన్, అడగండి. ఎవరిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు మీరు? ఈ రకంగా ఎవరు మాట్లాడుతున్నారు ఇండస్ట్రీలో? ఒకరిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉండొచ్చు అని అంటున్నారు సార్. పేర్లు సార్, మంచి విషయాలకైతే నేను పేర్లు ఎత్తచ్చు సార్, చెడ్డ విషయాలకి పేర్లు ఎత్తితే ఇప్పుడు నన్ను అంటే చెడ్డ విషయానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. చెడ్డ విషయం అంటే ఇప్పుడు కాంట్రవర్సీ కదా సార్ ఇది. నేనంటే ఇప్పుడు నేను ఫేస్ చేస్తున్నాను డే 1 నుంచి, నాకు కొంచెం పర్లేదు, నేను ధైర్యంగా నిల్చొని మాట్లాడగలుగుతాను, కూర్చోగలుగుతాను. బట్ అదే ఇబ్బంది నేను ఇంకొకరు పెట్టడం ఇష్టం లేదు నాకు, అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఒక పేరు తీయడం వల్ల ఇప్పుడు వాళ్ళదంతా ఇస్తారు. బట్ జనాలు అందరికీ తెలుసు కదా, మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం, ఎన్ని సినిమాలు లేవు బూతులతో. అండ్ అప్పుడు ఏమైపోయారు అందరూ అంటున్నా నేను. ఇప్పుడు చిన్న సినిమా అయిపోయేసరికి, చిన్న హీరో అయ్యేసరికి అందరూ వాయిసెస్ లేస్తున్నాయి, అలా వాడుతున్నారు. భూతు పురాణం అని అదని ఇదని ఏంటండి? సినిమా గురించి ఎన్ని టీజర్లలో, ట్రైలర్లలో, ఎన్ని చోట్ల ఎన్ని చూడలేదండి. ఒకళ్ళేమో సినిమాలో కళ్ళు తెంగినాయా అంటారు, అది ఎంత పెద్ద భూత సార్ అంటున్నారు మీరు. మరి అవన్నీ చూసినప్పుడు ఎందుకు అడగలేదు అంటాను నేను. ఓకే, సో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఇక్కడ మీ మీద. అయితే అందరూ అంటున్నప్పుడు యాక్సెప్ట్ చేసినప్పుడు, అంటే వాళ్ళు అన్నప్పుడు యాక్సెప్ట్ చేస్తారు, చంద్రహాస్ అన్నప్పుడు యాక్సెప్ట్ చేయరా? నేనంటే తప్పు, వేరే వాళ్ళంటే తప్పు కాదా? ఇది ఈ పాయింట్ ఆఫ్ లో నేను ఆలోచించుకొని స్టేజ్ మీద పాడొచ్చని అనుకున్నానే కానీ. అండ్ పాడిన తర్వాత కూడా నేను స్టేజ్ మీద ఆ రోజు నీకు చాలా క్లియర్గా చెప్పాను ఏంటంటే, ఈ సాంగ్ సినిమాలో ఉండదు, ఈ సాంగ్ మేము ఒరిజినల్ వర్జన్లో కూడా లేదు, ఇవన్నీ నేను స్టేజ్ మీద ఆ రోజే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నేను టు ఎంటర్టైన్ ఆల్ ఆ మూమెంట్లో అన్నట్టుగా పాడాను నేను. అండ్ అక్కడ ఉన్న ఇప్పుడు మీరు జేడి చక్రవర్తి గారు అయి ఉండొచ్చు, ఆయన అక్కడ నాకు అప్రిషియేట్ చేశారు. అండ్ ఇట్స్ ఎ లైవ్ని మనం ఎడిట్ చేయగలుగుతామా? లైవ్ని ఎడిట్ చేయలేము. అక్కడ ఉన్న మీరు ఆ రోజు స్టేజ్ మీద ఆ రోజు జరిగిన ఈవెంట్ లైవ్ చూస్తే కనుక ఫస్ట్ అందరికంటే ఎక్కువ లేచి చప్పట్లు కొట్టింది జేడి చక్రవర్తి గారు. నేను సిన్సియర్లీ ఫీల్ రిగ్రెట్. నేను ఆయన్ని, మాకు చాలా మంది చీఫ్ గెస్ట్లు వచ్చారండి, 5 చీఫ్ గెస్ట్ ఉన్నట్టున్నారు రోజు, 4-5, అందులో ఆయన ఒకళ్ళు. కానీ నేను ఆయన పిలవడం చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆయన అక్కడికక్కడ తప్పు అని చెప్పి నన్ను ఆ తప్పుకి ఆయన కొట్టినా తిట్టినా కూడా నేను పడతాను, ఆయన ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. బట్ అక్కడ ఒకలాగా చేసి తర్వాత బయటకు వచ్చి మాట మార్చడం నేను నిజంగా హర్ట్ అయ్యాను. అండ్ అంతేకాకుండా మా నాన్నగారికి మెసేజ్ ఏమైనా పెట్టారు, మా డాడీతో కాల్ ఏం పెట్టారు, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఏమన్నారంటే, మనోడికి ఇంకా మైలేజ్ వెళ్తుంది, మనోడికి వైరల్ అవుతాడు, ఇట్స్ గుడ్, నేను ఇప్పుడు మాట్లాడడం వల్ల ఇది ఇంకా పెద్దగా అవుతుంది. ఎవరికి కావాలండి? వీడియో మెసేజ్ పెట్టారా మీకు? వెళ్ళే ముందు నేను ఇంటర్వ్యూకి వెళ్ళబోతున్నాను, కొంచెం ఏమైనా హార్ష్గా మాట్లాడతానేమో, మనోడిని ఫీల్ అవ్వద్దని చెప్పమని చెప్పారు. ఓహో, అది ఎంత తప్పండి. అది ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా ఒక పర్సన్ ఉండొచ్చా? నేను నిజంగా ఆయన అంత స్థాయిలో ఉండే అంత పెద్ద వ్యక్తి, ఇన్ని ఫేస్ చేసి వచ్చిన ఆయన ఎంతో స్ట్రైట్ ఫార్వర్డ్గా. డబుల్ వాయిస్ అంటారా? అంతే కదండి, 2 faced అది. ఇప్పుడు ఒక మాట మీద నిల్చోండి, మీరు తప్పని చెప్పండి, ఖండించండి, నేను ఒప్పుకుంటాను తప్పని. కానీ ఆ రోజు అక్కడ నన్ను అప్రిషియేట్ చేసి స్టేజ్ మీద కూడా ఈయన అటెన్షన్ బాగా గ్రాప్ చేయగలుగుతాడు ఇది అని చెప్పి నా గురించి చాలా మంచి మాటలు మాట్లాడారు స్టేజ్ మీద, మా డాడీ గురించి, నా గురించి. అంత హర్ట్ అయిన పర్సన్ అయితే నిజంగా వెళ్ళిపోవాలనుకుంటే, నిజంగా ఏదో ఖండించాలనుకుంటే చేయాల్సింది కదా. నేను ఆ టైంలో నా ఎక్స్ప్రెషన్ చూసారా మీరు? నేను తర్వాత నేను క్లాప్స్ కొట్టింది, అది ఎక్కడదో ఇక్కడ చేశారు. లైవ్లో ఇట్స్ నాట్ పాసిబుల్ అండి, ఇట్స్ లైవ్. జనాలు ఏమి అంత పిచ్చోలు కాదు. లైవ్లోది మేము ఎలా ఎడిట్ చేస్తాం? ఓకే, ఫుల్ లైవ్ వీడియో, ఇట్స్ గోయింగ్ ఆన్ లైవ్లో ఆయన చప్పట్లు కొట్టారు, లేచారు, అంతా అప్రిషియేట్ చేశారు. తర్వాత స్పీచ్లో కూడా నన్ను అప్రిషియేట్ చేశారు. అండ్ మా డాడీకి మెసేజ్ పెట్టారు, ఇది ఏమని మనవాడికి ఫీల్ అవ్వద్దని చెప్పండి. అండ్ ఆల్సో మనవాడికి ఫీల్ అవ్వద్దని చెప్పింది కాల్లో చెప్పారు. ఇంకొకటి ఇట్ విల్ గో వైరల్, ట్రస్ట్ మీ, ఇట్ విల్ బి వెరీ గుడ్ అనే మెసేజెస్ పెట్టారు ఆయన. ఓకే, సో అంటే నేను ఇక్కడ రియాక్ట్ అవ్వడంతో ఇంకా ప్రమోషన్ వస్తుంది, ఇంకా పాజిటివ్ వెళ్తుంది, మైలేజ్ వెళ్తుంది. అసలు నాకు అవసరమే లేదు అలాంటిది. మీరు ఒక స్టాండ్ తీసుకోండి, ఇలాంటి విషయంలో నా వైరల్ అవ్వాల్సింది. మీరు తప్పని చెప్పండి, మీరు ఖండిస్తే ఖండించండి. కానీ నేను ఆ రోజే అక్కడ అలా ఫీల్ అయ్యాను, వెళ్ళిపోవాల్సింది ఏది అని చెప్పండి. ఇట్స్ వెరీ హర్టింగ్ నాకైతే ఆ రోజు. ఓకే, అది సినిమాలో పాట లేదు కదా, ఇఫ్ అట్ ఆల్ మీకు సినిమాలో ఉన్న పాట పాడినా కూడా మంచి అప్రిసియేషన్ వచ్చేదో, మంచి సింగర్ గా లేకపోతే ఒక ఒపీనియన్ వచ్చేదేమో. మీరు ఎందుకు ఇంక్లూడ్ చేయాల్సి వచ్చింది? డైరెక్టర్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు, ఎంత కూడా మాట్లాడతాను, బట్ ఎందుకు అడిషనల్ వర్డ్స్ యాడ్ చేయాల్సి వచ్చింది? ఒక మైలేజ్ కోసమేనా? సాంగ్ నేనేమంటున్నాను, ఈ మధ్య కాలంలో సినిమాల్లో ఏదో కాంట్రవర్సీ రిలీజ్ అప్పుడు తీసుకొని ప్రమోషన్ చేసుకుంటున్నారు, అటువంటి యాక్టివిటీ మీరు ఏదైనా చేశారా? లేకపోతే అలా ఎందుకు యాడ్ చేశారు మీరు?
అట్లా అని కాదు సార్, కొంచెం ప్యాషనేట్గా ఏమంటారు టు ఎంటర్టైన్ ఆడియన్స్ అన్నట్టుగానే పాడాను సార్ నేను. మై